గతం మరిచిన మనిషి, గురి తప్పిన జీవితం. మనిషి గతం మర్చిపోవటం ఏంటి? ఇలా ఎందుకు పెట్టారు? గతం ఏముంది మనిషికి? గత జ్ఞాపకాలు ఏమున్నాయి? అసలు మనిషి గతం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. గతం ఏంటో తెలిస్తే గురి అంటే ఎటు ప్రయాణించాలి, ఎటు వెళ్ళాలి, మన లక్ష్యం ఏంటి, చివరికి మనం చేరుకోవాల్సింది ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. పిల్లరా, గతం మనిషికి ఏంటి అన్నది మీరు ఆలోచిస్తే సహజంగా మనిషిని నీ గతం ఏంటి అని అడిగామనుకోండి, ఏంటి మనిషి గతం అంటే ఎక్కడి నుంచి చెప్తాడంటే, నేను పలానా ఊర్లో పుట్టానండి, మా ఊరి పేరు ఇదండి. మీ ఊరి పేరు ఉంటుంది ఏదో, ఏం పేరండి? కుర్రవానిపాలెం. మీ ఊరు ఏంటండి అంటే మీరు చెప్పేది ఏంటంటే మాది కుర్రవానిపాలెం అండి. మీ అమ్మ నాన్నలు ఎవరంటే మా అమ్మ నాన్నల పేర్లు ఇదండి, మా అమ్మ పేరు ఇదండి, మా నాన్న పేరు ఇదండి, మేము ఇంతమంది సంతానం అండి, నేను పలానా స్కూల్లో చదువుకున్నానండి, పలానా వ్యక్తితో నాకు వివాహం అయిందండి, నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఇది నా గతం అండి అంటాడు మనిషి. మనిషి గతం అంటే ఇదే అనుకుంటున్నాడు. ఇదే గతం అని ఎందుకు అనుకున్నాడు మనిషి అంటే, ఇక్కడ జరిగిన పొరపాటు ఒకటి ఉంది. ఏంటి ఆ పొరపాటు అంటే, నేను ఎప్పుడైతే భూమి మీద పుట్టానో అక్కడ నుంచి నా జీవితం ప్రారంభమైంది. పుట్టిన రోజు, పుట్టిన డేట్ ఏదైతే ఉందో భూమి మీద, అక్కడ నుండి నా జీవితం ప్రారంభమైంది అని, అక్కడ నుండి జీవితం ప్రారంభమైంది అనుకుని భ్రమపడి ఆ ముందుకు వెళ్ళే కొలది వెనకాల ఉన్న జీవితాన్ని అంతా గతంగా చెప్తాడు. పలానా డేట్లో నేను పుట్టానండి, పలానా హాస్పిటల్లో పుట్టానండి, లేదంటే పలానా ఇంటి దగ్గర పుట్టానండి, అది నా గతం అండి అంటాడు. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఈ జీవితానికి సంబంధించిన జీవిత సత్యాలు చెప్పేవాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో మానవులకి తెలియని జీవిత సత్యాలు చెప్పేవాడు దేవుడు. ఈ జీవితానికి సంబంధించిన సత్యాలు చాలా ఉన్నాయి. ఈ జీవితం గురించి నీకు తెలియవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఈ జీవితం, భూమి మీద వచ్చిన ఈ జీవితం ఏదైతే ఉందో, దీని వెనకాల ఉన్న గతం, నీ గతం నీకు తెలియాలి. రాత్రి నీకు కాదు, ఈ ఆరిన నేల మీద ప్రస్తుతం ఉన్న 800 కోట్ల మంది వినాలి. మనుషులందరి గతాలు తెలియాలి. మనుషులందరి గతాలు భద్రం చేశాడు దేవుడు బైబిల్లో. మీకు గతం తెలియాలి నాయన, గతం తెలియాలి. ఎవడు గతం మర్చిపోయాడు అనుకోండి, మనిషికి ప్రమాదం జరుగుతుంది. ఏంటి ప్రమాదం చెప్పండి? గతం మర్చిపోయిన మనం ఏమంటాం చెప్పండి? బట్టలు చింపుకుని, ఏమంటే జుట్టులా పెంచేసుకుని, స్నానం చేయకుండా ఊర్లంపా హైవే రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? పిచ్చోళ్ళని ఎందుకన్నారు? పిచ్చోడి దగ్గరికి వెళ్ళి నీది ఏ ఊరు అని అడుగు, ఏమంటాడు? ఇలా చూస్తాడు కింద నుంచి పైకి. మీ అమ్మ నాన్నలు ఎవరని అడుగు, ఇలా చూస్తాడు కింద నుంచి పైకి. అంటే వాడు ఏం మర్చిపోయాడు? గతం మర్చిపోయాడు. అంటే ఎక్కడ పుట్టాడో మర్చిపోయాడు, వాళ్ళ ఊరేంటో మర్చిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో మర్చిపోయారు, వాడు ప్రతిరోజు స్నానం చేయాలి అని మర్చిపోయాడు, కష్టపడి పనిచేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటి దగ్గర ఉండాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇది నా పిల్లలు, ఇది నా భార్య, లేదంటే వీళ్ళ అమ్మ నాన్నలు, ఇదంతా వాడు ఏమైపోయాడు? మర్చిపోయాడు. గతం మర్చిన వాళ్ళని ఏమన్నారు చెప్పండి? ఇది గుర్తుపెట్టుకోండి. గతం మర్చిన వాళ్ళు మనం ఏమంటాం? పిచ్చివాడు, మతి చెల్లించినవాడు. వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను కొద్దిసేపటి తర్వాత. గతం మర్చిపోయిన వాడిని ఏమంటాం? పిచ్చివాడు, మతి చెల్లించినవాడు. గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ అడుగుతాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గతం మర్చిపోయినవాడు పిచ్చివాడైతే, మతి చెల్లించిన వాడైతే, దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవాళికి మరిచిపోయిన గతం ఒకటి జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు, ప్రసంగం వింటున్న వాళ్ళకి,
రాకుండా సౌండ్ ద్వారా ప్రసంగం వింటున్న వాళ్ళకి, యూట్యూబ్లో కూర్చుని నెట్ట ముందు కూర్చుని చాలామంది వాక్యం వింటున్నారు వాళ్ళకి, ఈ భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మందికి గతం ఒకటి ఉంది. గతం మర్చిపోయారు. గతం ఏంటండి? గతం గతం అంటున్నారు. ఏం జరిగిందండి వెనకాల అంటే, మనిషి పుట్టి ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి, ఇది జీవితం, ఇక్కడ ప్రారంభమైంది నా జీవితం అనుకున్నారు. కాదు. బైబిల్లో ఉన్న దేవుడు, నీకు జన్మించిన దేవుడు నీ గతంలోకి తీసుకెళ్తాడు. ఈ రాత్రి నీకు ఒక గతం ఉంది. ఏదో అలాగ అలవోకగా అమ్మనాన్నలు అనుకుంటే ఈ భూమి మీద పుట్టినవాడు కాదు నువ్వు. నీకు ఒక గతం ఉంది, నీకు చరిత్ర ఉంది. లోకం ఎరుగని చరిత్ర, మనిషి మేధస్సుకు అంత చిక్కని చరిత్ర. ఒక చరిత్ర ఉంది నీ గతం. నీ జన్మకు ఒక చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది, గతం అది. మనిషి ఆ గతాన్ని మర్చాడు కనుకే భూమి మీద ఎలా బ్రతకాలో తెలియటం లేదు. మనిషి ఆ గతాన్ని మర్చిపోయాడు కనుకే ఎటు ప్రయాణం చేయాలో తెలియటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాలలో వాళ్ళు తప్పిపోయారు. పిల్లరా, మనిషికి గతం ఏంటండి? పుట్టక ముందు గతం ఏంటండి అని మీరు అనుకుంటారేమో. సింపుల్గా బైబిల్లోకి వెళ్ళక మునిపే మనిషికి గతం ఉందని మీకు తెలిసినవి మీతో ఆలోచింప చేస్తాను. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. మనిషి అనగానే పుట్టాడు, బర్త్డే డేట్ వేశారు, అది నా 1వ రోజు, అంతే కదండి. పుట్టినరోజు ఫస్ట్ డే, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అమ్మ లెక్క పెడుతుంది. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 6వ నెల వచ్చింది. ఏమి తినిపించింది? అన్నం తినిపించింది. అంటే ఈ బిడ్డ పుట్టి ఎంతకాలం అయ్యింది అంటుంది? 6 నెలలు. సంవత్సరం అయింది. ఫస్ట్ బర్త్డే చేశారా? చేశారు. అంటే బిడ్డ పుట్టి ఎంతకాలం అయింది అంటుంది? సంవత్సరం. అంటే వాడి గతం ఏంటని అడిగితే అన్నం తినిపించేటప్పుడేమో 6 నెలలు చెప్తుంది. ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు సంవత్సరం గతం అండి వాడిది. 1 ఇయర్ అండి, పలానా డేట్లో పుట్టాడండి, పలానా రోజు అమ్మ అన్నాడండి, పలానా రోజు అలా లేచి నిలబడ్డాడండి. ఇవే కదండి గతం. 6 నెలలు గతం, సంవత్సరం గతం. ఇంకా చెప్పనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మీకు ఒక వయసు ఉంటుంది. నా వయసు 38. అంటే నా గురించి గతం ఆలోచిస్తే 38 సంవత్సరాలు అండి, నా 38 సంవత్సరాల గత జీవితం చెప్తాను అంటాను. మీ 40 ఏళ్ళు అనుకోండి, నా 40 ఏళ్ళ గతం, 40 సంవత్సరాల గతం చెప్తానండి. 40 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డానో చెప్తానండి. 40 ఏళ్లలో ఎన్ని సాధించానో చెప్తానండి. ఈ 40 ఏళ్లలో నేను ఎన్నెన్ని చూశానో చెప్తానండి. నా అనుభవాలు చెప్తానండి. నా గతం 40 సంవత్సరాలు అండి, నా గతం 38 అండి, నా గతం 50 అండి, నా గతం 60 అండి అంటున్నారు. ఏంటి ఇదేనా మనిషి గతం? ఇంతేనా? ఇంత చిన్నదా? మనిషి భూమి మీద బ్రతికేది ఎంతకాలం చెప్పండి? 60, 70, అధిక బలం ఉంటే 80. అంటే చచ్చిపోయే ముందు నీ గతం ఎంత అంటే ఎంత అని చెప్తాడు? 80 ఏట. 79 సంవత్సరాలు గతం అండి, 80లోకి వచ్చానండి, అయిపోయిందండి నా జీవితం. అంటే మనిషి గతం అనగానే ఒక 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇదేనా మనిషి గతం? కాదు. చాలా పెద్ద గతం ఉంది, చాలా పెద్ద చరిత్ర ఉంది మనిషికి. బైబిల్లో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏమంటే 4వ వచనం చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ అక్కడ ఉన్న ప్రజలకి మాట చెప్పారు. ఆ సంఘానికి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఏమండి ఇది మీకు చదువుతున్నప్పుడు ఏం చెప్తున్నారా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ముందుగానే మీకు చెప్తున్నాను, ఆ వచనంలో పౌలు గారు సంఘానికి లేదా ఆ రోజున్న ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే, మీ జన్మ వెనక దేవుడికున్న సంకల్పాన్ని చెబుతాను. మీ జన్మ అనేది భూమి మీద ఎందుకు జరిగిందో చెప్తాను. దేవుడు మిమ్మల్ని శరీరాలతో ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో చెబుతాను అని పౌలు గారు మానవ జన్మ యొక్క విలువను చెప్పటానికి ఇదిగో ఈ సందర్భాన్ని రాశారు. ఆయన మనిషి జన్మ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ సందర్భాన్ని రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఫస్ట్ పాయింట్ ఇది. నువ్వు పుట్టింది ఎందుకు అంటే దేవుడి మహిమకు కీర్తి తీసుకుని రావాలి, ఒకటి. నెక్స్ట్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, అంటే మానవ జన్మట దేవుని ఇష్ట ప్రకారం జరిగిందట. తన చిత్తమట, తన చిత్తమట, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటే నీ జన్మ నీ ఇష్ట ప్రకారం జరగలేదు. అవునా కదా? ఇది నిజమా కాదా ఆలోచిద్దాం. నిజమా కాదా? మీరు ఈ గ్రామంలో పుట్టాలి అని మీరు అనుకున్నారా? దేవుడు అనుకున్నాడా? దేవుడు అనుకున్నాడు. మీకు అమ్మ నాన్నలకు ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేసుకున్నారా? దేవుడు డిసైడ్ చేశాడా? దేవుడే డిసైడ్ చేశాడు. మీరు ఏ సంవత్సరంలో పుట్టాలో మీరు డిసైడ్ చేశారా? దేవుడు డిసైడ్ చేశాడా? దేవుడే డిసైడ్ చేశాడు. మీరు ఎంతకాలం ఉంటారో మీరు డిసైడ్ చేసుకుంటారా? దేవుడే డిసైడ్ చేయాల. నేను 100 ఏళ్ళు ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తారో? ఎందుకు ఎత్తారు చెప్పండి? ఉంటానో లేదో నాకు తెలీదు. నీకెందుకు తెలీదు? అంటే నీ జన్మ నీ చేతుల్లో ఏమీ లేదు, నీ బ్రతుకు నీ చేతుల్లో లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ జీవితానికి అసలు గ్యారంటీ లేదంటాను నేను. గ్యారంటీ లేని జీవితాలు. కానీ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం వస్తువులు కొనేటప్పుడు ఏమడుగుతాం మనం? 3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటేనే కొంటాను. దానికి గ్యారంటీ ఉంది, నీకుందా? ఫ్రిడ్జ్ కొంటే 10 సంవత్సరాలు గ్యారంటీ అట, అది 10 సంవత్సరాలు పనిచేస్తుంది, నువ్వు ఉంటావా? మనిషి జన్మండి మనిషి చేతుల్లో లేదు. కారణం నీ జన్మ ఆయన చిత్తం, ఆయన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పం. దేవుడు నిన్ను ఎంతకాలం ఉంచాలనుకుంటాడో ఆయన ఇష్టం. నీకు జన్మ ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడో ఆయన ఇష్టం. నిన్ను భారతదేశంలో పుట్టించాలా, అమెరికాలో పుట్టించాలా, పాకిస్తాన్లో పుట్టించాలా, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టించాలా, ఆయన ఇష్టం. నీకు తల్లిదండ్రులుగా ఎవరు ఉండాలి? ఆయన ఇష్టం. నీకు అక్క చెల్లెలుగా ఎవరు ఉండాలి? ఆయన ఇష్టం. అంతే కదండి. నువ్వు ఏ భాష మాట్లాడాలి, ఏ భాష మాట్లాడే ప్రాంతంలో నిన్ను పుట్టించాలి, ఆయన ఇష్టం. చూసారా? ఏమండి, జన్మకు సంబంధించిన ఏ విషయమైనా మన చేతుల్లో ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు పోనీ అంత వద్దు మీకు అవన్నీ. మీరు ఆడపిల్లగా పుట్టాలా లేదంటే మగవాణిగా పుట్టాలా మీరు నిర్ణయించుకున్నారా? దేవుడు నిర్ణయించాడా? చాలామంది బిడ్డను కనాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు, ఏమంటే నాకు ఆడపిల్ల అంటే ఇష్టమండి, నాకు ఆడపిల్ల కావాలండి అంటే ఇద్దరు కలలుగా అంటారు, మగపిల్లడు పుడతాడు. కొంతమంది మగపిల్లలు కావాలనుకుంటారు, కానీ ఎప్పుడు వాళ్ళకి ఎవరు పుడతా ఉంటారు? ఆడపిల్లలు పుడతారు. ఎందుకు? ఎవరిని కనాలనుకుంటే వాళ్ళని కనలేరా తల్లిదండ్రులు అంటే? కనలేరు. ఎందుకంటే తల్లి గర్భంలో ఆడబిడ్డను చెయ్యాలా మగబిడ్డను చెయ్యాలా, ఎవరిని చెయ్యాలి అన్న ఇష్టం సంకల్పం ఎవరిదట? దేవుడిది. అంటే బాగా ఆలోచించాలని చెప్పే పాయింట్, నీ ఇష్ట ప్రకారం నీ జన్మ జరగనప్పుడు నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకొచ్చా? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు పుట్టలేదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు పుట్టినప్పుడు నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకొచ్చా? బ్రతకూడదండి. నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడు. నిన్ను పుట్టించిన ఆయనకి నీ జన్మ మీద ఒక సంకల్పం ఉంటుందా? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున నీ జన్మ మీద దేవుడికి ఒక సంకల్పం ఉంది. అది మర్చిపోయావు. పుట్టానంటున్నావు, తినడానికే పుట్టానంటున్నావు, త్రాగడానికే పుట్టానంటున్నావు, లోకంలో ఉన్న పాపాలు చేయడానికి పుట్టానంటున్నావు, వ్యభిచారం చేయడానికి పుట్టానంటున్నావు, నేరాలు చేయడానికి పుట్టానంటున్నావు. దేవుడిచ్చిన అందమైన దేహాన్ని పాడు చేసుకునే కైనీలు, గుట్కాలు, మందులు, వ్యభిచారాలు, నేరాలు. ఏమండి, ఇప్పుడున్న యువత అయితేనండి ఆ బండ్ల మీద చూడండి, 2 చక్రాలు ఉంటాయి బండికి, 1 చక్రం మీద నడుపుతాడు. ముందు చక్రం గాల్లోకి లేపుతాడు, తర్వాత 2 రోజులకి హాస్పిటల్లో ఉంటాడు. ఇందుకా దేవుడు జన్మించింది? ఇందుకా దేవుడు చక్కటి జీవితాన్ని చేతుల్లో పెట్టింది? బాగా వినాలి. అది జన్మ వెనుక దేవుడు కొన్న సంకల్పాన్ని చెబుతూ, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తునందు మనము తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అండర్లైన్ చేసుకోండి బైబిల్లో మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. అంటే మనిషి ఎవరి కోసం పుట్టాడు? ఇప్పుడు దేవుడి కోసం పుట్టాడు. దేవుడి కోసం పుట్టిన మనిషి దేవుడి కోసం బ్రతుకుతాడా? దేవుడి కోసం పుట్టిన మనిషి దేవుడి పనిలో ఉంటాడా? తన కోసం తన కోసం తన కోసం మనకు అన్నాడట, తన కోసం మనకి జన్మించాడట, తన కోసం తనకు మహిమ కీర్తి తెస్తామనట, తన చిత్తాన్ని నెరవేరుస్తామనట.
ఎంత బాగా రాస్తున్నాడండి బైబిల్, ఎంత బాగా రాస్తున్నాడండి దేవుడు ఆ మాటల్ని. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఆగండి, ఇక్కడ మన పాఠ్యాంశం. మన గతం గుర్తు చేస్తున్నాడు, మన చరిత్ర గుర్తు చేస్తున్నాడు, మనం కావాలని కోరుకున్నది ఎప్పుడో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచెను. అంటే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నది ఎప్పుడట? కన్నది కాదు, పుట్టించింది కాదు. జాగ్రత్తగా నేను బాగా చెప్తాను వివరంగా అర్థమయ్యేటట్టుగా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా ఆలకిస్తూ వినండి. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఇప్పుడే భూమి మీద. ఇప్పుడు పుట్టాం మనం, ఈ తరంలో పుట్టాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మనం పుట్టింది ఇప్పుడే, కానీ మనం ఈ తరంలో ఈ రూపంతో ఇంతకాలం భూమి మీద బ్రతకాలి అని నిర్ణయించింది మాత్రం ఇప్పుడు కాదట. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. అంటే ఏర్పరుచుకున్నది జగత్తుకు ముందు, పుట్టించింది ఇదిగో ఇప్పుడు. మీలో చాలామంది 80లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, 70లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, 90లో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టింది ఇప్పుడు, కానీ మనలందరినీ దేవుడు ఏర్పరచుకున్నది ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. గృహప్రవేశానికి వెళ్ళారా ఎవరైనా? మీరు ఇంటి ఓపెనింగ్కి వెళ్ళారా? గృహప్రవేశం అంటారా మీ దగ్గర? గృహప్రవేశం, ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు ఓపెనింగ్ చేస్తారు కదా, వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి. గృహప్రవేశానికి వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి. మీరు వెళ్ళారు కదా గృహప్రవేశానికి, ఓకే. ఆ ఇంటి ఓనర్ గారు ఉంటారు కదా, ఇంటి ఓనర్ని ఇల్లు భలే కట్టేసావన్నయ్య ఒక రోజులో అనండి. ఒక రోజులో కట్టాడా? ఆ రోజు ఓపెనింగ్ చేశాడా? మీరు వెళ్ళిన రోజు ఓపెనింగ్ చేశాడా? మీరు వెళ్ళిన రోజు ఇల్లు కట్టాడా? ఓపెనింగ్ చేశాడు. ఇల్లు ఎప్పటి నుంచి కట్టాడు? ఇల్లు గతం ఏంటి అని అడుగు. ఏం చెప్పాలి బాబు, చిన్నది కాదు, కూర్చో ఇక్కడ అంటాడు. ఇంక మొదలెడతాడు. ఇక ఆ కష్టాలు వినలే మనం. ఇసుకోడు దెబ్బేశాడు, మేస్త్రి గారు దెబ్బేశాడు, రాడ్లు కొంతమంది ఎత్తుకుపోయారు. తడపడానికి రాత్రి పగలు నిద్ర లేకుండా గోడలు తడిపాను. చిన్నదండి, ఎలక్ట్రీషియన్లు రాలేదు, ప్లంబర్లు రాలేదు, గుంతలు తీస్తున్నాడు, మట్టి అంతా నేనే ఎత్తాను. ఎన్ని కథలు చెప్తాడు, ఎన్ని కష్టాలు చెప్తాడు, ఎన్ని బాధలు చెప్పుకుంటాడు. ఇల్లు ఓపెనింగ్ రోజు చూసిన భలేగా ఉందని చప్పట్లు కొడితే ఎలాగా? దానికి ఒక గతం ఉందా? ఉంది. ఆ గతం ఎవరు చెప్పాలి? ఇల్లు కట్టినాయని చెప్పాలి. నీ గతం ఎవరు చెప్పాలి? ఇప్పుడు నిన్ను చేసినాయని చెప్పాలి, నిన్ను కట్టినాయని చెప్పాలి. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు గతం. నాన్న, నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత, అమ్మ నాన్న పొట్టలోంచి భూమి మీదకి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి నీ ప్రారంభం అనుకుంటున్నావేమో. కాదు నాయన, నీకు చాలా పెద్ద గతం ఉంది నాన్న అన్నాడు. ఎప్పటి నుంచి ఉంది తండ్రి గతం అంటే? అసలు ఈ సృష్టి లేనప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసేసుకున్నాను నాయన, నువ్వు అప్పుడు పుట్టావు అన్నాడు. మనిషి ఎప్పుడు పుట్టాడట? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే అంటే మనిషి ఎప్పటివాడు? సూర్యుడి కంటే ముందున్నవాడు, చంద్రుడి కంటే ముందున్నవాడు, ఈ భూమి కంటే ముందున్నవాడు, నీ కళ్ళ ముందు కనబడతా నీ పంచభూతాల కంటే ముందున్నవాడు, జగత్తుకు ముందున్నవాడు మనిషి. జగత్తులోనికి దేవుడు నిర్ణయించిన కాలములో వచ్చినవాడు మనిషి. బాగా వినాలి, అర్థం చేసి. చాలా కష్టం అండి. ఏమంటే బైబిల్లో ఈ లోతులు అర్థం కాక ఈరోజు జీవితాలు పాడైపోయినాయండి. బైబిల్లో మనిషి జన్మ గురించి దేవుడు చెప్పినంత తీవ్రత, ఎంత తీవ్రంగా చెప్పాడంటే మనిషి జన్మ గురించి, ఆ తీవ్రత మనుషుల మదల్లోకి ఎక్కలేదు కనుక, హృదయంలోనికి ఎక్కలేదు కనుకే దేవుడికి దూరంగా బ్రతుకుతారు. దేవుడి దగ్గరకు వచ్చినా బ్రతుకులు మారని వారుగా కొందరు ఉండిపోయారు, కొందరు దేవుడిని నమ్మని వారుగా ఉండిపోయారు. దీని అంతటికీ కారణం అండి మనిషి యొక్క గతం, దేవుడు చెప్పిన గతం అర్థం చేసుకోకపోవటం వల్ల. చాలా పెద్ద గతం ఇది, చాలా పెద్ద చరిత్రనిది. ఎప్పటివాడట మనిషి? ఎప్పటివాడట? జగత్తు పునాది వేయబడక మునుపే. మునుపే అంటే జగత్తు ముందా, మనిషి ముందా? చెప్పండి. నువ్వు ముందా, సృష్టి ముందా? సృష్టి తయారు చేయబడింది, సృష్టిలోనికి నువ్వు వచ్చావు కనుక ఇప్పుడు సృష్టి కలిగింది. ఇప్పుడు నేను కలిగాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ముందు కలిగావు. నీ తర్వాత ఏం కలిగింది? సృష్టి కలిగింది. ఇప్పుడు లోతుల్లోకి వెళ్దాం. అదేంటండి,
జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నేను ఉండటం ఏంటి? మా అమ్మ నాన్నలకి వివాహం అయిన తర్వాత కదా నేను పుట్టాను, అప్పటి నుంచి కదా నా చరిత్ర, అప్పటి నుంచి కదా నా జీవితం అంటే కొంచెం మీ కళ్ళ ముందు ఉన్న వాటిలోనే మీకు వెనక్కి తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఒక బర్త్డే డేట్ చెప్పండి, పుట్టినరోజు చెప్పండి. ఎవరైనా ఒక బాబుది కానీ ఎవరిదైనా బర్త్డే డేట్ చెప్పండి. ఎంతమ్మా? అక్టోబర్ 8 అట్ట పాపది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ డేట్ వేశారు. నువ్వు ఎప్పుడు పుట్టావంటే అక్టోబర్ 8 పుట్టావమ్మా అని చెప్పారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, బిడ్డను కన్నా తల్లులను అడుగుతున్నాను, బిడ్డ అప్పుడే పుట్టిందా అంతకు ముందు ఉందా? కొంచెం నెమ్మదిగా ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళకండి, మీ కళ్ళ ముందు ఉన్నవే ఆలోచించండి. ఆ అక్టోబర్ 8నే ఆ బిడ్డ పుట్టిందా అంతకు ముందు ఉందా అని అడుగుతున్నాను. ఉందా? ఉంది. ఎక్కడుంది చెప్పండి తల్లులు? పొట్టలో ఉంది. వాళ్ళ అమ్మగారి పొట్టలో ఎంతకాలం ఉంది? 9 నెలలు ఉంది. మరి గతమని పుట్టినరోజు దగ్గర నుంచి చేసేవేటి డేటు? వెనకాలది వదిలేసావు. ఏ వెనకాలది? తల్లి గర్భంలో 9 నెలలు ఉంది కదండి. ఆ గతమేది? ఆ డేట్లేవి నువ్వు వేయలేవు. ఎందుకు వేయలేవంటే ఆ బిడ్డ తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చిందో నీకు తెలీదు. తెలివిగా మనిషి ఏం చేశారంటే భూమి మీద పడ్డది కదా, కళ్ళ ముందు పడ్డది కదా, వేసేయండి, డేట్ వేసేయండి, ఇక్కడి నుంచి ప్రారంభించండి ఇప్పుడు చరిత్రక. అలాగే ఎలా ప్రారంభించేస్తావు? భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉంది. ఇది నిజమా ఏమన్నా అబద్ధమా? నిజమే. భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉంది. తల్లి గర్భంలోకి రాక మునుపు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? ఆడబిడ్డకి వివాహం అవ్వలేదనుకోండి, పిల్లలు పుడతారా? పుట్టరు. ఆడబిడ్డకి వివాహం అవ్వాలి అంటే పురుషుడు స్త్రీ దాంపత్య జీవితంలోనికి వెళ్ళాలి, అప్పుడే బిడ్డ పుడతాడు. అంటే ఈ బిడ్డ తల్లి గర్భంలోకి రాకమునుపు ఎవరిలో ఉంటుంది చెప్పండి? తండ్రిలో ఉంటుంది. తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చి, తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చింది. వెనక్కి వెళ్ళిపోయింది. బిడ్డను వెనక్కేసిస్తే ముందు వాళ్ళ అమ్మలో ఉంటుంది, వాళ్ళ అమ్మలోకి రాకమునుపు వాళ్ళ నాన్నలో ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ బిడ్డ వాళ్ళ నాన్నలో ఉంది. ఈ బిడ్డను ఎలాగైతే వెనక్కేసామో వాళ్ళ నాన్న వెనక్కేయండి. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మలోకి వెళ్తాడు, వాళ్ళ అమ్మలో నుంచి వెనక్కి వెళ్తే వాళ్ళ నాన్నలోకి వెళ్తాడు. అంటే ఈ బిడ్డ వీళ్ళ నాన్న ఇద్దరు కలిపి ఎవరిలో ఉంటారు? వాళ్ళ తాతలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తాతను వెనక్కేయండి. ఈవిడ వీళ్ళ నాన్న వీళ్ళ తాత కలిపి వాళ్ళ ముత్తాతలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ముత్తాతను వెనక్కేయండి. అలాగే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులంతా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిపోతే అందరూ వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఒకని నుండే దేవుడు ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. అంటే మానవ జాతి మొత్తం భూమి మీదకి విస్తరించింది ఎవరి వలన? ఇప్పుడు ఒకని నుండి ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ ఒక్కడ ఆదాము నుండి అవ్వను తీశాడు, వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. అక్కడ నుండి కయీను, హేబేలు, షేతు, మహలేలు, ఎనోషు, ఇలా భూమి మీద జనాభా ఒక్కని నుండి విస్తరించిపోయారు. ఏమిటి? ఒక్కడి నుండి ఇంతమంది వస్తారా రారా? వస్తారు. మామిడి చెట్టు వేసేటప్పుడు విత్తనం ఎన్ని వేస్తారు? ఒక టెంకే ఇస్తే టెంక మొక్కై మామిడి చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? 100,000 కాయలు కాసింది. అంటే 100,000 కాయలుగా రాకమునుపు ఎక్కడున్నాయి? అవన్నీ విత్తనంలోనే ఉన్నాయి, టెంకలోనే ఉన్నాయి. బయటకు వచ్చినాయి చెట్లోంచి. టెంకలో ఉన్న కాయలు చెట్లో నుంచి బయటకు వచ్చాయి. అలాగే భూమి మీద మొత్తానికి విత్తనం ఎవరు చెప్పండి? మనుషులకి విత్తనం ఎవరు? ఆదామనే విత్తనం. ఆ విత్తనం నుండి మొలిచిన మొలకలే ఈరోజు భూమి మీద ఉన్న ఈ సంతానం అంతా. అంటే మన గతం ఏమీ చిన్నది కాదు. ఇందాక పాప చెప్పింది కదా అక్టోబర్ 8 అని. అక్కడి నుంచి కాదు గతం. వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ, ఆ వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న, ఆ వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ తాత, ఆ వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ ముత్తాత, ఆ వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడ? ఆదాము. బాగా వినాలి. గతం ఎప్పుడుంది? వెనక్కి గతం ఉందా? వెనకాల గతం ఉందా? ఉంది. నువ్వు అన్నట్టుగా ఇందాక 60-70 ఏళ్ళు చిన్న గతం కాదు నీది. ఆదాము నేటికి ఎప్పటివాడు అంటే క్రీస్తుకు పూర్వం సుమారుగా 15 నుంచి 2,000 సంవత్సరాల క్రితం వాడండి. నేటికి 6,000. క్రీస్తుకు పూర్వం 2,000 అంటే ఏమండి? మీరు ఆ చరిత్ర అంతా మీరు ఆలోచించండి. క్షమించండి, క్రీస్తుకు పూర్వం
4000. ఇప్పుడు క్రీస్తు శకం 2000. అంటే సుమారుగా 6000 సంవత్సరాల చరిత్ర మనుషులది. 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం 4000, క్రీస్తు తర్వాత 2000. 6000 సంవత్సరాల గతం నీది. ఇందాక ఎంత చెప్పాము అంకి మనం? నీ గతం ఏంటమ్మా అంటే, ఇందాక బర్త్డే చెప్పింది కదా ఈ పాప, అక్టోబర్ 8. వయసు అంతే. ఎంత చెప్తారు పాపతో? ఎంత ఉంటుంది? 14, 13. అంటే 14, 13 ఏళ్ళ చరిత్ర అనుకుంటున్నారు మనుషులు. దేవుడిని అడిగితే అక్కడ తీసుకెళ్ళి వదిలేడు. ఇప్పుడు 13 కాదు, 14 కాదమ్మా, 6000 నీ చరిత్ర అన్నాడు. అయిపోయిందా? గతం అయిపోయింది అనుకుంటున్నారా? నో. ఎక్కడ ఆగింది? ఆదాము దగ్గర ఆగింది. కానీ ఇందాక మనం చదువుకున్న మాటలో దేవుడు ఎప్పటికి వాళ్ళం అన్నాడు. మనం జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు. జాగ్రత్త వినాలి. నువ్వు నేను దేవుడు ఎప్పుడు కలలు కన్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేశాను, నువ్వు డిసైడ్ అయిపోయావు, నువ్వు పుట్టేశావు అన్నాడు. ఏమండి ఈ సంగతి నేను చెప్తున్న ఈ ప్రసంగం అంతా దేవుడు ఒకప్పుడు భూమి మీద ఉన్న ఒక వ్యక్తికి చెప్పాడు, యోబు గారికి చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా ఏమంటే కష్టాలలో ఉన్న యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చి, దేవుడు ఈ ప్రసంగం యోబు గారికి చెప్పాడు. యోబు చాలా కష్టాల్లో ఉన్నాడు, కృంగిపోయాడు, బాధపడిపోతున్నాడు, తన పుట్టిన దినాన్ని శపించేసుకుంటున్నాడు. నా జీవితం ఇలాగ అయిపోయింది అంటే కష్టాలు బాధలకి కృంగిపోతున్నాడు అండి. మీకు ఒకటే మాట చెప్తున్నానండి, భూమి మీద కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, మిమ్మల్ని ఎవరైనా నిందించినా, మీ మీద ఎవరైనా మాట్లాడుతున్నా, మీరు దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు సుమా, యోబు గారు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో హేళనలు, ఎంతోమంది గేలి చేశారు, ఎన్నో రకాల ఇబ్బందులు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ వెనకాల దేవుడు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నిందించినా, ఎవరు గేలి చేసినా, ఎవరు ఎన్ని చేసినా విజయం మాత్రం తప్పక నీదే అవుతుంది. కారణం ఏంటో తెలుసా? నీ వెనక ఎవరు ఉండాలి? ఆ విజయం రావాలంటే నీ వెనక ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు నిజంగానండి యోబు గారు వెనకాల ఉన్నాడు. యథార్థంగా బ్రతుకుతున్నాడు యోబు వెనకాల ఉన్నాడు. యోబు కష్టాలు వచ్చాయి. అందరూ అనుకుంటున్నారు యోబు పని అయిపోయింది అనుకుని. అప్పుడు వచ్చాడు దేవుడు. దేవుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి బైబిల్లో. దేవుడు పలికిన మాట ఈ రాత్రి మీరు చూడాలి, ఎంత అద్భుతంగా ఉంటుందో. యోబు గతాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు అక్కడ. నీ గతం ఏంటో తెలుసా యోబు? నువ్వెందుకు అలా కృంగిపోతున్నావు, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు అని యోబు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? యోబుతో ఏమని అడుగుతున్నాడండి? నేను భూమికి పునాదులు వేస్తున్నాను. పునాదులు వేయటం ఎంత చెప్పాను కదా, ఇల్లు కట్టడానికి ముందు ఏమేస్తారు చెప్పండి? పునాదులు వేస్తారు. దేవుడు భూమికి ఏం వేస్తున్నాడట? పునాదులు వేస్తున్నాడు. అంటే భూమిని కట్టడం ప్రారంభించాడు. ప్రారంభంలో భూమి ఇలా లేదండి, నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవుడే ఆకారం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. దేవుడే దీన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. అలా కట్టుకుంటూ ఆకారం ఇచ్చుకుంటూ వస్తున్న దేవుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యోబుతో అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వెన్నో. మీరేం చెప్తారు చెప్పండి సమాధానం? ఏంటి భూమిని కడుతున్నప్పుడు నేనెక్కడ ఉంటాను? భూమిని కట్టాలి, సూర్యుడిని పెట్టాలి, చంద్రుడిని పెట్టాలి, నదులు రావాలి, సముద్రాలు రావాలి, పక్షులు రావాలి. అన్నీ వచ్చిన తర్వాత చివరి రోజు ఎవరు రావాలి? ఆదాము రావాలి, హవ్వ రావాలి. ఆదాము అవ్వ వచ్చిన తర్వాత వాళ్ళ గర్భాన కయ్యను రావాలి, హేబెల్ రావాలి. అలాగా కొన్ని తరాలు గడిచిపోతే భారతదేశంలో మా తాతయ్య పుట్టాడు, మా తాత గర్భాన మా నాన్న పుట్టాడు, మా నాన్నగారి గర్భాన నేను పుట్టాను. ఇప్పుడు కదండి నేను పుట్టింది. భూమికి పునాదులు వేయినప్పుడు నేను ఎక్కడ ఉంటాను? భూమి లేనప్పుడు సరిగా అని మీరు అనుకుంటే యోబు కూడా అలాగే అనుకున్నాడు. నేను ఉండటం భూమికి పునాదులు వేస్తున్నప్పుడు? భూమి వచ్చిన తర్వాత చాలామంది మనుషులు భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళ గర్భంలో నుంచి కదా నేను వచ్చాను. ఈయన అసలు భూమే లేదంటున్నాడు, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. చదువుతారా? అక్కడ ఆన్సర్ చదవండి. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వివేకం కలిగిన ఎడల నువ్వు నాతో చెప్పు. యోబుకి ఏమి చెప్పలేకపోయాడండి యోబు. 21వ వచనానికి వచ్చేసరికి దేవుడే ఆన్సర్ చెప్తున్నాడు. 21వ వచనంలో ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు. ఎవరట? యోబుతో ఏమంటున్నాడండి? నీవు బహు వృద్ధుడవు, నీవు చాలా ముసలోడివి, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎప్పటికీ?
ఎప్పటికీ? నేను భూమికి పునాదులు వేయబడక మునుపే నువ్వు పుట్టేశావు, నువ్వు అప్పటికే పుట్టావు. బాగా ఆలోచించాలి. యోబట భూమికి పునాదులు వేయబడక మునుపు పుట్టేశాడట. అందుకే దేవుడు అక్కడ పదం ప్రయోగిస్తున్నాడు. ఏమని? నీవు బహు వృద్ధుడవు. మనిషి వృద్ధుడా, ముసలివాడా? ఎవడు ఆ మాట పలుకుతున్న సమయానికి యోబు ముసలుడు కాదు, యవ్వనస్తుడే. యవ్వనంలో ఉన్న యోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు బహు వృద్ధుడవు. ఏంటిది అంటే అదే ఉంది, అక్కడే ఉంది గతం. మనిషి పుట్టిన తర్వాత నేను పుట్టాననుకుంటున్నాడు, పుట్టిన రోజు నుంచి లెక్క పెట్టుకుని గతం అనుకున్నాడు. కానీ దేవుడు పుట్టక మునుపున్న గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పటిది నీ గతం అంటే భూమికి పుట్టక ముందే నువ్వు ఉన్నావు. అప్పటికే నేను యోబుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఈ జగత్తులోనికి. ఇదిగో ఈ తరంలో నిన్ను పుట్టించాను యోబు. నువ్వు పుట్టింది ఇప్పుడు కావచ్చు కాక, నువ్వు కావాలని కోరుకున్నది, నువ్వు పుట్టాలని నిర్ణయం చేసింది, నీ రాక కోసం నేను ఎదురు చూసింది ఎప్పటి నుంచి అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. ఒక మాట అడుగుతానండి, మీకు ఇది అర్థం అవ్వాలి. ఏమంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు అంటున్నారు, అప్పుడే కావాలని కోరుకున్నాడు అంటున్నారు, పుట్టించేశాడు అంటున్నారు. మేము పుట్టింది నిన్నగాక మొన్న కదండి. 14 ఏళ్ల క్రితం అమ్మాయి పుడితే, 20 ఏళ్ల క్రితం ఒకరు పుడితే, 30 ఏళ్ల క్రితం ఒకరు పుడితే, నిన్నగాక మొన్న పుట్టాం కదా మేము. దేవుడు ఎప్పుడో పుట్టించాడు, ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు అంటున్నారు ఏంటి? ఎలాగది అని అనుకుంటున్నారేమో. చెప్తాను, జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏమంటే ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో అపార్ట్మెంట్స్ కడతారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఆ బిల్డింగ్లు ఎలా కడతారు తెలుసా? మన ఊర్లో ఉన్నట్టుగా మేస్త్రి గారు రావటం, ముగ్గేయటం, అలాగే బోర్లు తీసేయటం, పునాదులు వేసేయటం, ఇల్లు కట్టేయడం కాదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఎలా కడతారంటే, అది కట్టాలనుకున్నప్పుడు ముందు ఆ సైట్ ఎంత ఉందో పట్టుకెళ్ళి ఒక సివిల్ ఇంజనీర్కి ఇవ్వాలి. ముందు ఇంజనీరు ఓనర్ కూర్చుని మాట్లాడుకుంటారు. ముందు మీరు ఏం కట్టాలనుకుంటున్నారండి? 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను. ఓకే, మీ సైట్ ఎంత ఉంది పట్టుకురండి అంటాడు. పట్టుకొస్తాడు, ఆ సైట్ పేపర్స్ ఇస్తాడు. ఇంత సైట్ ఉందండి, ఇన్ని సెంట్లు లేదంటే ఇన్ని గజాలు భూమి ఉందండి అని ఇస్తాడు. మీకు 5 ఫ్లోర్లు బిల్డింగ్ కావాలా? ఓకే, 4 రోజుల తర్వాత రండి అంటాడు. ఎందుకు 4 రోజులు టైం తీసుకున్నాడు తెలుసా? ఆ సివిల్ ఇంజనీరు పేపర్ మీద బిల్డింగ్ ఎలాగొస్తుందో గీస్తాడు. ఇదిగోనండి 5 ఫ్లోర్లు వస్తాయండి, ఇన్ని బెడ్రూమ్లు వస్తాయండి, ఇన్ని కిచెన్లు వస్తాయండి, ఇక్కడ హాల్ వస్తుందండి, ఇక్కడేమో ఫస్ట్ ఫ్లాట్ వస్తుందండి, రెండో ఫ్లాట్ వస్తుందండి, మెట్లు ఇక్కడ వస్తాయండి, కింద సెల్లర్ వస్తుందండి, ఇక్కడిక్కడ కార్ పార్కింగ్లు వస్తాయండి, మెయిన్ గేట్ ఇక్కడ వస్తుందండి, ఇది మీ బిల్డింగ్ అండి అంటాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బిల్డింగ్ పుట్టింది. ఎక్కడ పుట్టింది ఇంతకీ బిల్డింగు? స్థలంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టింది? పేపర్ మీద పుట్టింది. జాగ్రత్తగా వినాలి. బిల్డింగ్ ఎక్కడ పుట్టింది? పేపర్ మీద పుట్టింది. పేపర్ మీద బిల్డింగ్ పుట్టిన తర్వాత ఓనరు లేదంటే నాకు లిఫ్ట్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ జరపండి అంటాడు. అప్పుడు ఇంజనీర్ ఏమంటాడు తెలుసా? మళ్ళా 4 రోజులు ఆగిరండి అంటాడు. ఎందుకు? మళ్ళా ప్లాన్ మారుస్తాడు. ఇటు పక్క ఉన్న లిఫ్ట్ అటు పక్కకేసి మొత్తం బిల్డింగ్ మార్చి మళ్ళా ఇంకో బిల్డింగ్ పెడతాడు ముందు. ఇదిగోనండి మీ బిల్డింగ్, మీరు కోరుకున్నట్టుగా లిఫ్ట్ ఇక్కడ వస్తుంది అంటాడు. నేను మాట్లాడుతాను, నా వైపు చూడండి అందరూ. బిల్డింగ్ పుట్టిందా పుట్టలేదా? పుట్టింది. ఎక్కడ పుట్టింది? పేపర్ మీద పుట్టింది. పేపర్ మీద పుట్టిన బిల్డింగ్ ఈయన ఇలా మడత పెట్టుకుని ఓనర్ గారు ఆ బిల్డింగ్ గ్రాఫ్ లేదా ఆ బిల్డింగ్ బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. ఆ బ్లూ ప్రింట్ ఇచ్చినందుకు కొంత డబ్బులు తీసుకుంటాడు, ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ ప్రింట్ పట్టుకుని ఓనర్ గారు మేస్త్రి దగ్గరికి వస్తాడు. ఏ మేస్త్రి? తాపి మేస్త్రి గారి దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రింట్, ఇన్ని పిల్లర్లు వేయాలా, ఇన్ని ఫ్లోర్లు కట్టాలా, కిటికీలు ఇక్కడ పెట్టాలా, లిఫ్ట్కి ఇక్కడ ప్లేస్ వదలాలా, ఇదిగో ప్రింట్, నువ్వు కట్టడం ప్రారంభించి అంటాడు. ఈ బేల్దార్ మేస్త్రులు అందరూ కలిసి బిల్డింగ్ని ఏం చేస్తారు? కడతారు. జాగ్రత్తగా వినండి. బిల్డింగ్ కట్టేసిన తర్వాత అందరూ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు వెళ్ళి చూస్తారు. అమ్మ భలేగా ఉందండి బిల్డింగ్, ఖాళీ ప్లేస్ ఉండేది ఇక్కడ అనుకుంటారు. బిల్డింగ్ను కట్టిన తర్వాత మనం చూసాం, కట్టక మునుపు ఇద్దరు చూశారు. ఎవరెవరు చూశారు చెప్పండి? ఎవరెవరు చూశారు? 1 ఓనర్ చూశాడు, 2 ఇంజనీర్ చూశాడు. వాళ్ళిద్దరు బుర్రలో పుట్టిన బిల్డింగే 1 సంవత్సరం తర్వాత స్థలంలోకి వచ్చింది. కట్టాక నువ్వు చూసావు, కట్టక మునుపు ఎవరు చూశారు?
వాళ్ళిద్దరూ చూశారు. మీకు అర్థమైందా? ఆ బిల్డింగ్ పుట్టింది అప్పుడు కాదు, సంవత్సరం క్రితం పుట్టింది. సంవత్సరం తర్వాత స్థలంలోకి బిల్డింగు వచ్చింది. ఇది మీకు అర్థమైతే మనిషి ఇప్పుడు పుట్టాడనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడు అంటున్నాడు జగత్తు పునాది వేయబడక మునుపే, భూమికి నేను పునాదులు వేయబడక మునుపే నిన్ను పుట్టించేశాను. పుట్టించడం అంటే ఎక్కడ పుట్టించుకున్నాడు? మదిలో, తన గర్భంలో కన్నాడు. ఆ మదిలో తాను పుట్టించుకున్న నిన్ను నన్ను తన గర్భంలో నుంచి ఎవరి దగ్గరికి పంపించాడంటే ఆదాములోనికి పంపించాడు. ఆదాములో నుంచి నువ్వు తరాలు దాటుకుంటూ మీ ముత్తాతలోకి వచ్చి, మీ ముత్తాతలో నుంచి తాతలోకి వచ్చి, తాతలో నుంచి తండ్రిలోకి వచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చి, తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో వచ్చేసాడని ఇప్పుడు చప్పట్లు కొడతావు నువ్వు. ఆడు వచ్చింది ఇప్పుడే, కానీ ప్రింట్ రెడీ అయింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. మీరు చెప్పండి, ఇప్పుడు మీ గతం ఎంత? ఎన్ని సంవత్సరాలు గతం? ఎన్ని సంవత్సరాలు? ఆదాము వరకే 6000. వెనక్కి వెళ్తే సృష్టిని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు కట్టాడు. మీరు ఎప్పుడు పుట్టారట? సృష్టికి జగత్తుకు పునాది వేయబడక మునుపు. అంటే నీ గతం నా గతం కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం గతం. ఇప్పుడు చెప్పండి, ఎంత పెద్ద గతం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? గుర్తుందా? ఇప్పుడు పుట్టినోడు కాదురా బాబు, నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టి తరాలు 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 నిన్ను దేవుడు ఆ తరాలలో ఆ తండ్రుల గర్భాలలో దాచి ఈ తరంలో ఈ రూపంతో నీకు భూమి మీదకి జన్మిస్తే దేవుడు నీ గతం ఇన్ని సంవత్సరాలు రాసి నీ రాక కోసం ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే వచ్చి బారులో కూర్చొని మందు తాగుతూ ఉంటే దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తే నువ్వు ఏమన్నా కళ్ళు చేసి అట్టుకుని కళ్ళు దిక్కాలలో కూర్చున్నావు అనుకోండి, దేవుడికి ఎలా ఉంటుందండి? వీడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసింది వీడు వచ్చి నా గురించి ఏదైనా చేస్తాడని కదా, నా నామానికి ఘనత మహిమ కీర్తి తీసుకుని వస్తాడని కదా. ఎందుకురా త్రాగుబోతు అయిపోయావు? ఎందుకు తిరుగుబోతు అయ్యావు? ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? ఎందుకు పాపాలు చేస్తున్నావు? నీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? నీ రాక కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా? నీ గతం ఏంటో నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. గతం మరిచాడు మనిషి, వెనకున్న చరిత్ర మర్చిపోయాడు మనిషి, దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు మర్చిపోయాడు మనిషి, దేవుడు కలల్లో ఈ జన్మ ఎంత గొప్పదో మర్చిపోయాడు మనిషి. నీ జన్మ ఏమో ఆషామాషి కాదండి. నీతో పాటు కొన్ని కోట్ల మంది తండ్రి నుండి శుక్రకణాలుగా బయలుదేరారు. 3 కోట్లండి తండ్రుల దాంపత్య జీవితంలో ఒక్కసారి శుక్రకణాలు వచ్చే 3 కోట్లు. ఆ 3 కోట్ల శుక్రకణాలలో 2,99,99,999 మందిని వద్దనుకుని నిన్నొక్కడిని గెలిపించి ఆ పరుగు పందెంలో తల్లి అండంలోనికి నిన్ను చేర్చి అక్కడ పిండంగా నీకు ఒక రూపం ఇచ్చి, ఒకరోజు కన్ను, ఒకరోజు కాలు, ఒకరోజు ముక్కు, ఒకరోజు చెవులు, ఒకరోజు ఊపిరితిత్తులు, ఒకరోజు గుండె, అవయవాలన్నీ తన స్వహస్తాలతో అతికిస్తే ఒక మనిషిగా ఈ దేహాన్ని ధరించుకుని భూమి మీదకు నువ్వు వచ్చావు. ఇది నీ చరిత్ర, నీ వెనకున్న చరిత్ర. ఈ చరిత్ర జ్ఞాపకం ఉన్నవాడు ఎవ్వడు దేవుడికి దూరంగా ఉండడండి. ఈ చరిత్ర జ్ఞాపకాలలో ఉన్నవాడు ఎవ్వడో కూడా దేవుడిని విడిచిపెట్టడండి. ఈ చరిత్ర ఎప్పుడూ మదిలో కదులుతున్నవాడు ఎవ్వడో కూడా దేవుడికి విరుద్ధంగా పాపం చేయడండి, తప్పులు చేయడండి, నేరాలు చేయడండి. అమ్మో, నా చరిత్ర ఇంత పెద్దదా, నా గతం ఇంత పెద్దదా, దేవుడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కలల కంటే నేను పుట్టానా, నేను దేవుడికి అన్యాయం చేయకూడదండి. గతం మరిచాడు మనిషి, గతం మరిచిపోయాడు. గతం మరిచిన మనిషికి గతాన్ని జ్ఞాపకం చేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడో బైబిల్ తీయండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప ఏమండి ఆయన ఎక్కడి నుండి దిగి వచ్చాడట? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు. అంటే యేసుక్రీస్తుల వారి ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చాడట?
పరలోకం నుండి. జాగ్రత్తగా వినాలి, ఆయన పరలోకం నుండి డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాడు. ఆయన లోకం ఈ లోకం కాదు. ఏ లోకం? పరలోకం. అందుకే సార్ చాలాసార్లు ఆయన అంటాడు, నా తండ్రి ఇష్టం నెరవేర్చుటకు నేను వచ్చాను, ఈ లోకంలో నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఎందుకంటే నాది ఈ లోకం కాదు, ఈ లోకంలో నేను ఉండను, నేనుండని లోకంలో నా కోసం నేను బ్రతకను అన్నాడు. ఇది గుర్తుపెట్టుకుని 13వ అధ్యాయానికి రండి. ఇదే యోహాను సువార్తలో 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం అమ్మ. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు. ఎక్కడి నుంట? ఇందాకేమో పరలోకం అన్నాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి అంటున్నాడు? దేవుని దగ్గర నుండి బయలుదేరి లోకానికి వచ్చాను. దేవుడున్న పరలోకం నుండి బయలుదేరి లోకానికి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, యేసుక్రీస్తుల వారు పరలోకం నుండి బయలుదేరి లోకానికి వచ్చాడు. మీరు నేను ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాం? ఎక్కడి నుండి వచ్చాం? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలాసార్లు చదువుకున్నాం కదా, కీర్తన 91. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మనం కూడా ఎక్కడి నుండి వచ్చాం? పరలోకం నుండి. పరలోకం నుండి ఆదాములోకి వచ్చి, ఆదాములో నుండి తరాలు 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 దాటుకుని ఈ తరంలో ఈ రూపంలో మనం ఇక్కడున్నాం. అంటే యేసు ప్రభు పరలోకం నుండే వచ్చాడు, మనం కూడా ఎక్కడి నుండి వచ్చాం? పరలోకం నుండి వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చదవాలా? తాను పరలోకము నుండి దిగి వచ్చాను, తండ్రి యొద్ద నుండి, ఏమంటే తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకే వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. యేసు ఏం ఎరిగాడటమ్మా? యేసు ఏం గుర్తుపెట్టుకున్నాడటమ్మా? నేను పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుండి బయలుదేరి వచ్చాను, తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోవాలని యేసు ఎరిగాడట, గుర్తుపెట్టుకున్నాడట. ఏం గుర్తుపెట్టుకున్నాడు? ఎక్కడి నుండి వచ్చాడో గుర్తుపెట్టుకున్నాడు. ఆయన కన్నదెవరో గుర్తుపెట్టుకున్నాడు. ఆయన దేశం, ఆయన లోకం ఏదో గుర్తుపెట్టుకున్నాడు. నేను అక్కడికే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రారంభంలో నేను మాట అడిగాను, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతున్నాను కదా. గతం మర్చిపోయిన ఏమంటాం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. పరలోకం నుండి బయలుదేరి వచ్చిన మనిషి, పరలోకం నా దేశము, పరలోకంలో నా తండ్రి పరలోకం మంది ఉన్నాడని మర్చిపోయిన వాళ్ళు అందరినీ కూడా మనం ఏమనాలి? ఇప్పుడు గతం మర్చిపోయిన పిచ్చోళ్ళు. ఈ ప్రసంగం వెనక మునుగు మీరు కూడా గతం తెలియదు అనుకోండి, మీరు కూడా ఎవరు? పిచ్చోళ్ళమే కదండి. మీ నాన్న ఎవరంటే, మా నాన్నండి సుబ్బారావు అండి అన్నారనుకోండి. నేను ఒక 30 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతాను, మీ నాన్నగారు లేరు, ఎక్కడికి వెళ్ళారు తెలీదు. పోనీ ఇంకో 50 సంవత్సరాల తర్వాత వస్తాను, నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. మీ నాన్న లేడు, నువ్వు లేవు, మా నాన్న అని చెప్పావు, ఏడు నాన్న? మాయమైపోయాడు. మాయం అయిపోతారు అందరు. ఇక్కడ ఈ లోకంలో ఎవరు ఉండరు. అసలు నాన్న ఎవరు? 60-70 ఏళ్ళకు టెంపరీ నాన్న ఈ నాన్న అయితే అసలు నాన్న ఎవరో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఆయన ఒరిజినల్, ఆత్మలకు తండ్రి. ఈ తండ్రి శరీరానికి తండ్రి. 60-70 ఏళ్ళు ఉంటాడు, ఆత్మలకు తండ్రి శాశ్వతంగా ఉండిపోతాడు. ఇప్పుడు మీ ఊరు ఏదంటే, ఏమండి మీ ఊరు పేరేంటి? ఇందా చెప్పాను, ఏం పేరండి మీ ఊరు ఏదంటే? ఇప్పుడు ఏం చెప్పాలి మీరు? పిచ్చోళ్ళు కాకపోతే ఏ ఊరు పేరు చెప్పాలి? మా ఊరు పరలోకం అండి, మా నాన్న దేవుడు అండి, ఆయన ఈ లోకం కట్టాడండి, ఏదో పని మీద నన్ను ఈ లోకానికి పంపాడటండి, 60-70 ఏళ్ళ తర్వాత వచ్చేయమంటాడటండి, నేను ఇది లోకంలో ఉండనటండి, నాది ఆ పర్మనెంట్ అడ్రస్ అదండి. ఏది? పరలోకం. ఆ పరలోకం నా ఊరు, ఆయన మా నాన్న, నేను అక్కడికి వెళ్ళిపోవాలని మర్చిపోయిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు గతం మరిచిన, అసలు నేను గతం మరిచిన మనిషి అని బాగా రాశారండి. ఒరిజినల్గా నాటు భాష రాయాలంటే ఏమని రాయాలి చెప్పండి? అక్కడ పిచ్చోళ్ళు, గతం మరిచిన పిచ్చోళ్ళు, గమ్యం మరిచిన పిచ్చోళ్ళు అని రాయాల. రాస్తే బాగోదేమో, ఎవరు రారేమో మీటింగ్ అని గతం మరిచిన మనిషి. స్టైల్గా వేసాం అంతే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్టైల్గా వేసాం, డైరెక్ట్గా చెప్పాలంటే గతం మర్చిపోయిన వాళ్ళు అందరూ
మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ అనమాట. అదే కదండి, పిచ్చోళ్ళని అందరిని పట్టుకొచ్చి మా హైదరాబాద్లో ఒక చోట వేస్తారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడ వేసేస్తారు వీళ్ళని. ఎందుకు వేసేవాడంటే, మీ నాన్న ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటాడు, మీ అమ్మ ఎవరంటే మా అమ్మ జయలలిత అంటాడు. అంటే వీడు ఎవడిప్పుడు పిచ్చోడు. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరండి, మా నాన్న సుబ్బారావు అన్నాడు అనుకోండి, ఈయన కూడా ఎవరు? ఇది మెంటల్ హాస్పిటలే, కాకపోతే కొంచెం స్టైల్గా బట్టలు వేసుకుంది అంతే. అసలు నాన్నని మర్చిపోయినాడు పిచ్చోడు కాకపోతే ఇంకెవరు చెప్పండి? అసలు నాన్నని మర్చిపోయినాడు పిచ్చోడు కాకపోతే ఇంకెవరు? అసలు లోకాన్ని మర్చిపోయినాడు ఏమండి? మీరు ఎప్పుడైనా ఏమండి ఒక అప్లికేషను లోన్లకు కానీ లేదంటే ఉద్యోగానికి కానీ అప్లికేషన్ రాసినప్పుడు అందులో 2 అడ్రస్లు ఉంటాయి, చూసారా ఎప్పుడైనా? 2 అడ్రస్లు ఏముంటాయి తెలుసా? ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా. చూసారా? టెంపరీ అడ్రస్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటాయి. టెంపరీ అడ్రస్ దగ్గరేమో హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చాడు అనుకోండి, ఆ కేపీహెచ్పి కాలనీ అండి కుక్కటపల్లి అని రాస్తాడు, కింద రాస్తాడు టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. కానీ కుర్రవానిపాలెం, ఆ తర్వాత ఈ మండలం ఉంది కదా, మీ మండలం కొరిచిపాడు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్, నా పర్మనెంట్ అంటాడు. ఏంటి నిజంగా పర్మనెంటే? ఎంతకాలం పర్మనెంట్? కుర్రవానిపాలెం 60-70 ఏళ్ళ దారిని పర్మనెంట్ అంటున్నావేంటి? ఇది కూడా కొంచెం స్క్రూ లూజే. అడ్రస్ మర్చిపోయింది. ఒరిజినల్ అడ్రస్ చెప్పాలంటే మాది పరలోకం అండి, మా డాడీ పరలోకం మీద సింహాసనంలో కూర్చొని ఉంటాడండి, మా డాడీ చుట్టూ దేవదూతలు ఉంటాయండి, మాదో పెద్ద కుటుంబం అండి, మాదొక మహాలోకం అండి. ఏదో దారి తప్పిలాగా కొద్ది రోజులు ఆయన పని చేసుకుని రమ్మన్నాడండి, వచ్చానండి. ఈ పాపిష్టి లోకంలో నేను ఉండనండి, పరలోకానికి నేను వెళ్ళిపోతాను. యేసు ఎరిగాడు, మనుషులు మర్చిపోయారు. ఎంత బాగా రాశాడు చూడండి ఆ వచనం. ఆయన పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు మరలా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగాడు, మనిషి మరిచాడు. యేసు ఎరిగింది మనిషి మరిచాడు కనుక ఉరుబా మీరు ఎందుకు ఇలా మర్చిపోయి నరకానికి పోతున్నారు, పరలోకానికి రావాల్సిన వాళ్ళు? అందుకే నన్ను చూడండి, నేను నా తండ్రి పరలోకమందున్న నా తండ్రి కోసం బ్రతికాను, నన్ను నా తండ్రి కోసమే చంపేశారు, నేను తిరిగి లేచాను, తిరిగి లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతున్నాను. ఏమంటే యేసు ఒక్కడినే దేవుడు పరలోకానికి పిలిచాడా? మనల్ని అందరినీ పరలోకానికి పిలిచాడా? నరులారా తిరిగి రండి, ఆహ్వానం ఉందా అందరికీ? కీర్తనల గ్రంథం 90:3 అది మీరు చాలాసార్లు చదువుకున్నారు. ప్రతి చచ్చిపోయిన శవం దగ్గర ఇదే పాట, నరులారా తిరిగి రండి అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అంటారు. వీళ్ళు ఉన్నవాళ్ళు అనుకుంటారు ఆయన వెళ్ళిపోయాడు. మరి నువ్వు వెళ్ళవా? వెళ్తాడు. ఇది వెళ్తాడన్న భయం ఉంటే తప్పు చేస్తాడా? వెళ్తాడన్న భయం ఉంటే దేవుడికి డొమ్మా కొట్టి పాపం చేసుకుంటూ తిరుగుతాడా? దేవుడు పని చేయకుండా ఉండగలవా? ఆయన వెళ్ళాడు, నువ్వు వెళ్ళవా? మరణం అందరికీ వచ్చును, మరణం అందరికీ వచ్చును. ఏమంటే మనిషి జాగ్రత్తగా వినాలి. అందరికీ వస్తుందంటే లైట్ తీసుకుంటాడండి, మీకు అర్థం కాదు. ఇగో ఇళ్ళన్నీ గవర్నమెంట్ వాడు వచ్చి కొట్టేస్తాడట అన్నారనుకోండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, నాదొకటే పోద్దేటి, పోతే అందరికీ పోతాయి. అలా కాకుండా నీ ఇల్లు గవర్నమెంట్ వాడదట, రేపు జేసీ పట్టుకొస్తే నీ ఇల్లు కూల్చేస్తాడట అనండి, అమ్మ బాబోయ్. మరణం అందరికీ వచ్చిన కనుక అందరికీ వస్తుంది, నాకు వస్తుంది, ఏముంది అనుకుంటున్నావు? నీకే వస్తుందంటే అప్పుడు గుండెల్లో ఏం పరిగెడతాయి? రైళ్ళు. అర్థమైందా మీకు? అందరికీ వస్తుంది, ఒకరోజు నీకు కూడా వస్తుంది. రాదా? నా దగ్గరికి మరణం రాదు, నా స్టీల్ బాడీ అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవడికి లేదు ఇత్తడి బాడీలు, స్టీల్ బాడీలు, అందరూ మట్టి బాడీలే. ఖచ్చితంగా ఈ మట్టి ఎక్కడ కలవాలి? వెళ్ళి మట్టిలో కలవాలి. ఆత్మ దాని వచ్చిన ఊరికి వెళ్ళిపోవాలి. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఈ భూమి మీద? తినడానికా, త్రాగడానికా, సంపాదించడానికా, పాపాలు చేయడానికా, నేరాలు చేయడానికా? చచ్చిపోతావు కదయ్యా, మట్టిలో కలిసిపోద్ది కదయ్యా. ఆత్మ సంగతి ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళాలా ఆయన దగ్గరికి? బైబిల్లోనండి దేవుడు భక్తుడు అని ఎవరినంటాడు తెలుసండి? బైబిల్ ప్రకారం భక్తుడు అన్న సర్టిఫికెట్ దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, ఎవరైతే పరలోకానికి తిరిగి వెళ్ళాలని ఆలోచిస్తాడో వాడినే భక్తుడు అన్నాడు దేవుడు.
ఈ లోకంలో డబ్బుల కోసమో, ఈ లోకంలో ఉద్యోగాల కోసమో, ఈ లోకంలో అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి నువ్వు దేవుడిని నమ్మేవనుకో, నిన్ను అసలు భక్తుడు అంట దేవుడు. భక్తుడు అంటే వాడు ఆత్మను రక్షించుకునేవాడు. పరలోకంలో నా తండ్రి ఎలాగొన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ, నీ ఆత్మ ఆయన దగ్గరికి చేరాలి. ఆయన కళ్ళ ముందు కొడుకుగా కూతురుగా చక్కగా పరలోకంలో ఆయన చుట్టూ నువ్వు ఉండాలి. నీ ఆత్మను రక్షించుకునే భక్తే భక్తి. నీ ఆత్మను రక్షించుకునేవాడే భక్తుడు. ఎలా చెప్తారండి అంటే, బైబిల్ మాట్లాడిందే నేను మాట్లాడతాను. బైబిల్లో రాశాడు దేవుడు ఇలాగా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళ దేవుడు నన్ను దేవుడు ఎందుకన్నాడు తెలుసండి? ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాముకు వాగ్దానంగా ఏమంటే పాలు తేళ్లు ప్రవహించి దేశం ఇచ్చాడు, కనాను దేశం. అబ్రహాము సంతానానికి ఒక దేశం ఇచ్చేసాడండి. ఒక దేశం ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? ఈ దేశం అంతా నీదే అన్నాడు అనుకోండి దేవుడు, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? దేశం అంటే మీకు అర్థమైందో లేదో, ఆ దేశంలో ఉన్న భూభాగం అంతా ఆయనదే, ఆ దేశంలో దొరికే బంగారం అంతా ఆయనదే, ఆ దేశంలో ఉన్న అడవులన్నీ ఆయనవే, ఈ దేశం మొత్తం నీదే నాయన అన్నాడు. మీకు ఇది ఎలాగ అర్థమవుతుంది? ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలమ్మా అంటే, కుర్రవాణి పాలు మొత్తం కావాలన్నావు అనుకోండి నువ్వు. సరే, మొత్తం అందరిని ఖాళీ చేస్తున్నాను, ఈ ఇల్లులన్నీ నీవే, ఈ పొలాలన్నీ నీవే, ఎక్కడున్న ఆస్తులన్నీ నీవే అన్నాడు అనుకోండి. అనుకుందాం, సపోజ్ దేవుడు మొత్తం ఈ ఊరు మొత్తాన్ని నీకు ఇచ్చేసాడు. 4 రోజుల తర్వాత పొరపాటున ఎవడైనా ఈ ఊరిలోకి వస్తున్నాడు అనుకోండి, నువ్వు ఊరుకుంటావా? ఊరెవరిదే? నాది. అడుగు పెడితే కాళ్ళు ఇరిగిపోతాయి. చుట్టూ గోడ కట్టేంట్రా, చైనా వాడు గోడ కట్టుకున్నట్టుగా చుట్టూ గోడ కట్టేసి ఏగ వాడడానికి కుదరదు. ఈ ఊరు మొత్తం ఎవరిదే? నాది. ఊరిస్తేనే నువ్వు ఎలా ఫీల్ అయితే, అబ్రహాంకు దేవుడు ఏమిచ్చాడు? ఊరు కాదు, రాష్ట్రం కాదు, ఏమిచ్చాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించు మామూలు దేశం కాదు, మళ్ళీ అది నాణ్యమైన పంటలు పండే దేశం, సారవంతమైన నేల, మంచి సారవంతమైన నేల, ధన సమృద్ధి కలిగిన దేశాన్ని అబ్రహాం గారికి ఇస్తే, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఏం చేశారో బైబిల్లో మీరు చదవాలి. ఎంత ఆశీర్వాదం అంటే ఒక దేశాన్ని ఇవ్వటం అంటే. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు కనుక ఈ దేశం సరిపోదు, ఎలాగైనా రాత్రింపగళ్ళు దేవుడికి ప్రార్థన చేసి పక్కనున్న దేశం కూడా అడిగేద్దాం అనుకున్నాడా అబ్రహాం గారు? ఈ దేశం సరిపోదు, ఇంకో దేశం అడుగుదాం. ఎందుకంటే 12 మంది కొడుకులు పుడతారని చెప్పాడు కదా. అబ్రహాంకి ఇస్సాకు పుడితే, ఇస్సాకు యాకోబుకు పుడితే, యాకోబు గర్భాన్ని ఎంతమంది వచ్చారు? రాబోయే కొడుకులు 12 మంది వస్తారు కనుక ఒక దేశమే సరిపోద్ది, 12 దేశాలు సంపాదిద్దాం అనుకున్నాడా? ఎలా బతికాడు తెలుసా అబ్రహాము? ఇప్పుడు తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా ఏంటంటేనండి భక్తుల చరిత్ర అండి, భక్తుల చరిత్ర. ఈ భక్తుల చరిత్రలో 11వ అధ్యాయంలో ఇప్పుడు అబ్రహాం గారు ఏం మాట్లాడాడు దేవుడితో, అబ్రహాం గారు దేవుడితో ఎలా ఉన్నాడు, అబ్రహాం గారి యొక్క ఆలోచనలు ఏంటో చదువుదాం. 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏమంటే 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. ఆగండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏమంటే హనోకు, ఈ భక్తులందరూ ఒకటి ఒప్పుకున్నారట. ఒకటి ఏం ఒప్పుకున్నారు? మేము భూమి మీద పరదేశులము, యాత్రికులము. ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను అలా చేస్తే ఓ ప్రశ్న అడుగుతాను, మనము ఒప్పుకున్నామా? నేను పరదేశిని, యాత్రికుడని ఒప్పుకున్నారా? అసలు ప్రశ్న అర్థమవుతుందో లేదో మీకు? మీ భాషలోకి వచ్చి అడుగుతాను, ఏమడిగినా ఇలా చూస్తున్నారు. పరదేశులము, యాత్రికులం అంటే ఈ కుర్రవాని పాలు నాది కాదు, ఈ ఆస్తి నాది కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, నేను దేవుడి కోసం వచ్చాను, యాత్ర చేసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని ఎంతమంది ఒప్పుకున్నారా? వెరీ గుడ్. ఒప్పుకుంటే రేపు యేసుప్రభు వస్తున్నాడు, మీరు రెడీయా? ఎక్కడికి? మరి యాత్రికులు అని ఒప్పుకుంటే యాత్ర అయిపోయింది, రేపు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, రెడీయా? అలాగే ఎలాగవుతుందండి? ఇంకా పెళ్లి చేయలేదండి.
అలాగే ఎలాగవుతుందండి, ఇంకా ఇల్లు కట్టాలండి, అలాగే ఎలాగవుతుందండి, మొన్న ₹1,00,000 చిట్టి వేసారండి, 3 నెలలే కట్టాను. నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే నువ్వు రెడీ అయిపోతావు. దేనికి? వారు పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని, ఈ దేశం మాకెందుకు, ఈ భూభాగం మాకెందుకు, ఈ ఆస్తులు మాకెందుకు, ఈ మనుషులు మాకెందుకు. ఏమన్నా వాళ్ళ మనుషులతో కూడా ఎలా ఉన్నారు తెలుసండి? సొంత కొడుకులతో ఎలా ఉంటారో తెలుసండి వీళ్ళు. మీ బ్రతుకులు ఎలా బ్రతుకుతారో నాకు తెలీదు. నేను నా బ్రతుకు కాలం అంతా భక్తిగా బ్రతికాను. యోధా, నీ జీవితం బాగోలేదు. ఇసాకారు, నీ జీవితం బాగోలేదు. జబులోను, నీ జీవితం బాగోలేదు. ఎవరన్నారు ఈ మాటలు? యాకోబు మరణకాలం అందు కొడుకులతో చెప్పిన మాటలు ఇవి. ఆస్తుల పంపకాలు వేయలేదు. మీ బతుకులు బాగోలేదు, నేను వెళ్తున్నాను దేవుడి దగ్గరికి, మీరు వస్తారో లేదో గ్యారంటీ లేదు, మీ బతుకులు జాగ్రత్త అంటే వాళ్ళ బ్రతుకు కాలం అంతానండి, వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద మేము యాత్రికులం పరదేశులం అని వాళ్ళు ఒప్పుకున్నారట. ఒప్పుకుని ఏం చేశారు? ఒప్పుకుంటే సరిపోదు. పనికి ఒప్పుకున్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోవాలి పనికి? ఆయన 8 గంటలకు రమ్మంటే 8 గంటలకు వెళ్ళిపోవాలా. ఒప్పుకుని 10 గంటలకు వెళ్తున్నారు అనుకోండి పొలంలోకి, రైతు ఊరుకుంటాడా? నువ్వు ఒప్పుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అంటాడు. వీళ్ళు ఒప్పుకొని ఏం చేశారు చూడండి. తర్వాత అక్కడ చదవండి, వచనాలు బాగా చదువుకోవాలండి బైబిల్. మేము పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని ఏం చేశారట? విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలాగు చెప్పువారు. ఎలా చెప్పువారు? మేము పరదేశులము యాత్రికులమని చెప్పువారు. వారు తమ స్వదేశమును ఏం వెతికారట వాళ్ళు? స్వదేశం అంటే మా సొంత దేశం ఏది? మేము పారదేశులం కదా, యాత్రికులం కదా. ఈ కుర్రవారపాలెం మా ఊరు కాదు, దొనకొండ మాది కాదు, ఈ ప్రకాశం జిల్లా మాది కాదు, ఈ ఆంధ్ర మాది కాదు, ఈ భారతదేశం మాది కాదు. ఎంతకే మా దేశం ఏది? మేము యాత్ర చేస్తున్నాం, మేము ఏ దేశానికి వెళ్ళాలని. ఆ స్వదేశాన్ని వాళ్ళు ఏం చేశారట? వెతికారట. మీరు ఎవరైనా వెతికారా? పరలోకం ఎక్కడ ఉంటుందండి? పరలోకం నేను ఎలాగెళ్ళాలండి? ఏం చేస్తే దేవుడు పరలోకాన్ని తీసుకువెళ్తాడండి? నా యాత్ర ముగిసిపోయే లోపు నేను పరలోకం వెళ్ళాలండి. ఎవరు ఎతుకుతున్నారు? ఎందుకు ఎతకట్లేదు తెలుసా? టైటిల్ జ్ఞాపకం చేయండి. గతం మరిచావు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాల్సిన గురు కూడా ఏమైంది? తప్పింది. వీళ్ళు గతం మరిచిన వాళ్ళు కాదు. వీళ్ళు కింద చదవండి. ఇప్పుడు 15వ వచనం చదవండి. 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిందట. అంటే వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ దేశము ఎలా వెళ్ళాలని బ్రతుకు కాలం అంతా వెతికారట. ఆస్తులొద్దు మాకు, పరలోకం వెళ్ళాలి. అంతస్తులొద్దు మాకు, పరలోకం వెళ్ళాలి. బంగారం వద్దు మాకు, పరలోకం వెళ్ళాలి. వెతికారట. ఎందుకు వెతికారంటే వారు తమ స్వదేశాన్ని ఏం చేశారట? జ్ఞాపకం పెట్టుకున్నారట. మనలో ఎంతమందికి పరలోకం గుర్తుంటే చెప్పండి. పరలోకం ఎంతమంది గుర్తుంటే చెప్పండి. మీలో ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు చెప్పండి. నాది పరలోకం అని మీలో ఎంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారు? జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బాగా వినండి. పరలోకం అని గుర్తుపెట్టుకున్నాడు ఎలా ఉంటాడో తెలుసా? నేను పరలోకం వెళ్ళిపోవాలని గుర్తుపెట్టుకున్నాడు ఎలా ఉంటాడో తెలుసా? గ్రామాల్లో ఎక్కువ జరిగే గొడవలు అండి ఈ దడుల దగ్గర అండి, హద్దుల దగ్గర, రాళ్ళు దగ్గర, కాలవల దగ్గర, ఇంటి ముందు కల్లాపు వేసుకునే కల్లాపు దగ్గర, తుడుచుకునే చెత్త దగ్గర. ఇయే కదండి గొడవలు. పొరపాటునాడు ఒక్క అడుగు యువతలకు వచ్చాడండి, యువతలుడు ఊరుకుంటాడా? ఏమంటాడు చెప్పండి? నా నేలలోనికి నువ్వెందుకు వచ్చావురా? పోనీ మాటలతో సర్ది చేసుకోండి. ఆడేదో పొరపడ్డాడు, వద్దులే. మరి చట్ట ప్రకారం మనకు గొలుసులు ఉన్నాయి కదా, గొలుసు తీసుకుని దాంట్లో నువ్వు వేసుకుని అయినా ప్రశాంతంగా మాట్లాడతాడా? కర్రలు తీసుకొని కొట్టేయండి రా అని. ఎందుకు ఇందులోకి వచ్చాడు? నేను మాట్లాడుతానండి. ఇప్పుడు నేల వాడిదా నీదా? అసలు ఆన్సర్ ఇది. ఆడిది కాదు, నీది కాదు. ఆడున్నాడు, నువ్వు ఉండని దానికోసం కొట్టుకునేవాడిని ఏమంటారు చెప్పండి? బాగా అర్థమైపోయి పరలోకంకి ఎదురు చూస్తున్నవాడు అంటాడు పిచ్చోళ్ళు. ఆడుండడు, ఈడుండడు, ఉండని దానికోసం కొట్టుకుంటున్నారు. బంగారం కోసం కొట్టుకుంటున్నారు అనుకోండి ఆడపిల్లలు.
చచ్చిపోయిన తర్వాత చాలామందికి తెలుసు, ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరికీ జరిగిందే, నీకు జరుగుతుంది. బంగారం అంటే ఆడపిల్లలకి పిచ్చండి. ఒంటి నిండా బంగారం, ముక్కులో బంగారం ఉండాలి, చెవిలో బంగారం ఉండాలి, ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీరువాలో మాత్రం ఖచ్చితంగా బంగారం ఉండాలి. నువ్వు చచ్చిపోయినప్పుడు కూతురు ఆడడానికి వస్తుంది, అమ్మమాయమ్మో 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 అని ఒక గంట ఏడుతుంది. తర్వాత నెమ్మదిగా అన్నయ్యని అంటది, ఒరే అమ్మ ఒంటి మీద తోడు ఉండాలి ఎదురా అంటది. ఇంతకా అమ్మాయి వచ్చింది అమ్మ మీద ప్రేమతో కాదు, తాడు మీద ప్రేమతో. తాడు పీక్కుని నిన్ను పంపుతుంది ఎక్కడికి? మట్టిలోకి. దేనికోసం అయితే బ్రతికావో దాన్ని ఇంకొక ఆవిడ లాగేసుకుంటుంది. విచిత్రం ఏంటనుకున్నారు? ఈ లాక్కున్న ఆవిడ దగ్గర ఉంటుందంటే ఆవిడ నుంచి వాళ్ళ కూతురు లాక్కుంటుంది. ఎవడి దగ్గర ఉండదండి. దీనికోసమే గొడవలు, దీనికోసమే నరుక్కుంటున్నారు, దీనికోసమే చంపుకుంటున్నారు. ఈ మధ్యలో వార్తలు చూస్తున్నారా? తల్లిని చంపేసిన కొడుకు, కొడుకుని చంపేసిన తల్లి. ఎందుకు ఉండని ఈ లోకంలో భయంకరమైన మమకారం పెంచుకొని గతం మరిచి గురి తప్పింది. ఏంటి గురి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వెళ్ళాలి. గురి తప్పిపోయిందండి. నిన్న కాక మన వార్త చూసారా మీరు? ముగించేస్తాను. వార్త ఏంటో తెలుసా? కాకినాడలో ఒక తండ్రి అండి, ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లల్ని బకెట్లో తలలు ముంచి చంపేశాడండి. చిన్నపిల్లలండి, బకెట్ నిండా నీళ్లు పెట్టండి, బకెట్లో తలలు ముంచేసాడు. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారండి. ఇద్దరు సొంత పిల్లలండి. తర్వాత వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకు చంపేశాడు తెలుసా? లోకముతో నా పిల్లలు పోటీ పడటం లేదు. వాళ్ళేమి 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, ఎల్కేజీ యూకేజీ, మార్కులు రావట్లేదని చంపేశాడు. నా పిల్లలు సరిగా చదవటం లేదు, చదవకపోతే సరైన ఉద్యోగాలు రావు, సరైన ఉద్యోగాలు రాకపోతే సరైన డబ్బు ఉండదు, పేదోళ్ళు అయిపోతారు, కనుక పోటీ పడలేని నా పిల్లలు బతకూడదు, చంపేలా. ఈ లోకమే జీవితం ఏంట్రా? ఈ లోకమే చదువే జీవితమా? డబ్బే జీవితమా? డబ్బు లేనాడు బతకడా? చదువు లేనాడు బతకడం లేదా? మనము పరదేశులము, యాత్రికులు మనం గుర్తుపెట్టుకున్నవాడు ఈ లోక సంబంధమైన వాటి కోసం చంపుతాడండి, చదువు కోసం చంపుతాడండి. ఇప్పుడు వాడిని ఏమనాలి చెప్పండి? చచ్చిపోయిన పిచ్చోడిని ఏమనాలి? గతం మరిచిన పిచ్చోడాడు. ఇప్పుడు తెలుస్తుంది అసలు గతం. ఎక్కడికి వెళ్ళాక ఇద్దరిని చంపినందుకు నరకానికి పోయి కాలుతూ ఉంటాడు. ఏడు బాబు అగ్గులేశారంటే ఒరే గతం మర్చిపోయారా పిచ్చోడు అంటాడు. అక్కడ ఈ పాఠం అక్కడ పడుతుంది. ఇప్పుడు ఆడికి మీకు అదృష్టం ఉండి భూమి మీద పడ్డది. మీకు అర్థమైందా? దేవుడికి స్తోత్రాలు చెప్పుకోవాలి మీరు. మమ్మల్ని ప్రేమించి ముందేసాడు పాఠం. ఆడికి లేట్ అయిపోయింది, ఆడిపోయాడు. అక్కడ వేసాడు పాఠం. ఎందుకు తండ్రి ఇక్కడికి వచ్చేసారంటే, ఒరే పిచ్చోడా, మీ నాన్న పరలోకంలో ఉన్నానరా, ఆ భూమి మీదకి నన్ను మహింపరుస్తావని పంపితే కొడుకుని చంపుకుంటావా? కాలరా అక్కడ. కథం మర్చావు కదా, కాలరా, కాలిపో. పౌలు గారండి, ఓ మాట చెప్పి ముగించేస్తాను. ఆలస్యంగా ప్రారంభమైంది కదా, రేపు మాట్లాడుకుందాం మంచి సంగతులు. పౌలు గారు అనే భక్తుడు ఈ బైబిల్ అంతా చదువుకునండి. ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రసంగం అంతా బైబిల్లో చదువుకున్నాడు. ఆయన యోబు గ్రంథం చదువుకున్నాడు, యెషయా గ్రంథం చదువుకున్నాడు, చక్కగా యేసుప్రభు చెప్పిన మాటలన్నీ చదువుకునండి. పౌలు గారికి గతం గుర్తొచ్చేసింది. అమ్మో, నా గతం చాలా పెద్దది, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, కనుక ఇప్పుడు నా గురి డబ్బు కాదు. డబ్బు వదిలేశాడు. తనకున్న ఆస్తినంతా పెంటగా ఎంచుకున్నాడు. అధికారం వదిలేశాడు. నిండు యవనస్తుడండి. ఏమండి, కోరికలు వదిలేసుకున్నాడు, కోరికలు చంపుకున్నాడు. పెళ్లి లేదు, పెళ్ళి వద్దనుకున్నాడు, కుటుంబం వద్దనుకున్నాడు, ఆస్తి వద్దనుకున్నాడు, ఉద్యోగం వద్దనుకున్నాడు, అధికారం వద్దనుకున్నాడు, అన్నీ వద్దనుకొని ఏం కావాలనుకున్నాడు తెలుసా? పరలోకం కావాలి, నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బైబిల్ చూడండి. ఆయన చేసిన ఒక పోరాటం దేనికోసం చేస్తానని అంటున్నాడు మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు
బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకు పరిగెడుతున్నాను, గురి యొద్దకు పరిగెడుతున్నాను. ఏంటి పౌలు గారు గురి? నిత్య జీవం, పరలోకం అన్ని వదులుకొని గురి, టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటి తెలుసా టార్గెట్? నేను వచ్చిన లోకానికి నేను వెళ్ళాలి. నేను వచ్చిన లోకానికి నేను వెళ్ళాలి అంటే నా వెనకున్న గతం నేను మర్చిపోయాను. నేను ఎవరికి పుట్టాను, నా ఆస్తి ఏంటి, నా ఊరు ఇయ్యేందుకు నాకు అసలు గుర్తుపెట్టుకున్నాను పరలోకం. అక్కడికి వెళ్ళడానికి సేవ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళడానికి ఆస్తిని అంతా పనిచేశాను, అక్కడికి వెళ్ళడానికి నా దేహాన్ని ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళడానికి నా జీవితాన్ని పరంగా పెట్టాను. పౌలు గారు ఎక్కడ పరిగెడుతున్నారట? గురు యొద్దకే నేను పరిగెడుతున్నాను, గురు యొద్దకు పరిగెడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23 చూడండి. 23 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. మరియు నేను సువార్తలో వారిలో పాలివారనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. చూసారా, సువార్తలో పాలివాడు అవడానికే సమస్తము చేస్తున్నాను. నా టార్గెట్ ఇప్పుడు సువార్త, దేవుడు పని. ఎందుకు చేయాలో తెలుసా? ఆ పని చేస్తేనే దేవుడు జీతంగా నాకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు. గురి, పరలోకం అనే గురి పెట్టుకుని భూమి మీద ఆ గురిని సాధించడానికి అవసరమైన సువార్త పనులోకి నేను వెళ్ళిపోయాను. సేవ పరలోకాన్ని ఇస్తుంది. సేవకు నువ్వు సహకారిగా మారితే పరలోకం వెళతావు. ఇది చెప్తూ 24లో అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అంతే కదండి. రన్నింగ్ రేస్లో ఎంతమంది మొదలెడతారు? చాలా మంది. ఇక్కడ కూర్చొని మన అందరికీ కూడా పరలోకం ఉందని తెలుసు, తెలియదు ఏంటండి? ఈరోజు కొత్తగా నేను చెప్పేది ఏంటి? పరలోకం ఉందని మీ అందరికీ తెలుసు. చర్చిలో ఎవరు చచ్చిపోయినా ఏ పిలుపని వేశారు? పరలోక పిలుపని వేశారు. మరలా దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు మీతో అంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరికి ఏం రాదట? బహుమానం రాదంటే అందరూ బహుమానం కోసం పరిగెడతారా? అందరూ బహుమానాన్ని అందుకోగలరా? ఆ అందుకోవాలన్న కసి, అందుకోవాలన్న వేగం, అందుకోవడానికి తపన, ప్రయత్నం అందరూ చేస్తారంటే చేయరండి. కొంతమందే ఉంటారు, ఎవరో కప్పు కొట్టాలి, ఎలాగైనా నేను గెలవాలి. అందరూ ఏదో అమ్మనాన్నలు ఫోర్స్ పడుతున్నారని పరుగు పందులోకి వచ్చేవాడు ఉంటాడు. అంతే కదండి. ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు అందరూ వాడు ఇంట్రెస్ట్తో ఉద్యోగానికి వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. అమ్మనాన్నలు పోరు పడలేక అకాడమీలో జాయిన్ అవుతారు. వాళ్ళ అమ్మనాన్నలు తోస్తా ఉంటే లోపలికి వస్తాడు. వీడికి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే అందరూ పరిగెత్తేసి వెనకాల పరిగెడతా ఉంటాడు. అలాగే చాలామంది ఏదో పాస్టర్ గారు రమ్మంటున్నారండి గుడికి, వెళ్ళకపోతే ఆయన బాధపడతాడండి, వెళ్ళకపోతే మా ఆయన తిడతాడండి, వెళ్ళకపోతే మా ఆవిడ తిడుతుందండి. ఏదో వాళ్ళు అంటున్నారనో వీళ్ళు అంటున్నారనో, వాళ్ళు ఏదో అంటారనో వీళ్ళు ఏదో అంటారని గుడికి భక్తి చేసేవాళ్ళు ఉంటారు తప్ప, నేను పరలోకం వెళ్ళాలని భక్తి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవాలని దేవుళ్ళ యథార్థంగా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పౌలు గారు అలాంటి కేటగిరీ. పందెపు రంగమందు పరిగెత్తు వాళ్ళందరికీ ఏం రాదట? బహుమానం రాదు. బహుమానం రావాలి అంటే ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. తర్వాత చెప్తాడు చూడండి, ఎంత బాగా చెప్తాడు. తర్వాత మాట చదవండి అక్కడ. అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెట్టాలట? మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. అంతే. నీకు బహుమానం రావాలంటే మిగతా విషయాల్లో నువ్వు ఎలా ఉండాలట? మితముగా పరలోకం వెళ్ళాలనుకున్నావు. ఏమంటే ఇప్పుడు పరుగు పందులు పరిగెట్టేటప్పుడు, పరిగెడుతున్నప్పుడు దేని మీద చూపెట్టుకోవాలంటే టార్గెట్ మీద పరిగెట్టుకుని వెళ్ళాలి. అంతే తప్ప పరిగెడుతున్నప్పుడు ఈడేం తింటున్నాడని ఈడి పక్కకి, ఆడేం చేస్తున్నాడని ఆడి పక్కకి చూసామనుకోండి, పరుగు పందులో వెనకాల ఉన్నవాడు ముందుకి వెళ్ళిపోతాడు. నీ టార్గెట్ పరలోకం అయినప్పుడు నువ్వు లోకంలో అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? వాళ్ళు పొలం కొన్నారండి, వీళ్ళు ఇల్లులు కొన్నారండి, వాళ్ళు ఆస్తులు కొన్నారండి, వాళ్ళు కార్లు కొంటున్నారు. నీకు ఎందుకు అవన్నీ? ఆడికి టార్గెట్ లేదు కనుక అన్నట్లు మునుగుతాడు. నీకు టార్గెట్ ఉందా? ఏం టార్గెట్? పరలోకం అనే టార్గెట్ ఉందా? టార్గెట్ ఉంటే దానికోసమే ఆలోచించు. లోకంలో ఆడది చేస్తున్నాడు, ఈడది చేస్తున్నాడు, వాళ్ళ నీకెందుకు అది? అదంతా మరి అది ఎర్రగడ్డ బ్యాచ్ ఏది చేసుకుంటారు అయ్యి. నీకు టార్గెట్ ఉంది కదా, నీకు గురి ఉంది కదా, ఆ ఎర్రగడ్డలతో నీకేం పని? పందెపు రంగమందు పరిగెత్తు ప్రతివాడు బహుమానము పొందవలనని పరిగెట్టాలి. నెక్స్ట్, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎలా ఉండాలి? మితముగా అంటే లిమిట్గా ఉండు. లోకంలో
లిమిట్గా ఉన్నామా లేవా అన్నట్టుగా ఉండాలి. మితముగా అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్లును, వస్తువులు కొన్న వాళ్ళు వస్తువులు కొన్న వస్తువు తమది కానట్లును. తెలుసు కదా ఈ వచనం, కిందకెళ్ళేసరి చెప్తాడు. మితముగా అంటే లిమిట్లో ఉండాలి. భార్య నా దైవం అన్నావు అనుకోండి పోతావు, భర్తే నా దైవం అన్నావు అనుకోండి పోతావు, ఉద్యోగమే దైవం అన్నావు అనుకోండి పోతావు, ధనమే దైవం అన్నావు అనుకోండి పోతావు. లిమిట్గా ఉండు. అవన్నీ జస్ట్ అవసరాలకి. అత్యవసరమైనది వాక్యం. నీ గురి పరలోకం. అందుకే ఎంత బాగా రాస్తున్నాడంటే అన్నిటి విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? మితముగా లిమిట్లో ఉండు. నెక్స్ట్, వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడిని కాను, గాలిని కొట్టునట్లుగా నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, ఎందుకంటే అటు ఇటు తప్పించేది ఇదే నిన్ను. ఏది టార్గెట్ మిస్ చేసేది ఏది? శరీరమే. నా వల్ల కాదండి రాత్రులు రోజు మీటింగ్లకు రావడానికి అంటది. రోజు సినిమాకి వెళ్ళిద్ది. ఏమందో మీటింగ్లకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు పప్పు అన్నం వేసి పెట్టాడు అనుకోండి, పప్పు అన్నం ఏటో అంటది. ఆ పప్పు అన్నం పెడుతున్నాడు మీటింగ్కి వెళ్ళక అంటది. పక్కోడు బిర్యానీ పెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ బిర్యానీ ఉంది కాదమ్మా, అక్కడ ఎవరికా దేవుడి మాటలు. గురి వద్దకు నిన్ను వెళ్ళకుండా నిన్ను తప్పించేది ఏది? ఇప్పుడు శరీరం. కనుక దేవుడు ఎంత బాగా రాయించాడండి వాక్యాన్ని. గతం మరిచామా ఏం తప్పిపోద్ది? గురి తప్పిపోద్ది. గతం ఏంటి? నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. నువ్వు వెళ్ళాల్సింది మళ్ళా దేవుడి దగ్గరికి. ఈ లోకాన్ని మితముగా లిమిట్గా ఉండండి అన్ని విషయాల్లో. మన గురి పరలోకం అవ్వాలి.